నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గృహ నిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది ఇళ్ల నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు రావాలన్న మంత్రి పయ్యావుల ఏపీలో సమస్యలను ప్రస్తావించాలంటూ సూచన లైసెన్స్ లేకుండా విద్యార్థులు వాహనాలు నడపొద్దు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కడప రిమ్స్ దగ్గర నిరుద్యోగుల ఆందోళన గత ప్రభుత్వంలో ఎంపికైన మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ గృహ నిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు రుషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని మంత్రి ఆరోపించారు గత ప్రభుత్వంలో ఖరారు చేసిన గృహ నిర్మాణ లబ్దిదారుల జాబితాను మార్చేది లేదని ఆయన స్పష్టం చేశారు పేదల గృహ సముదాయాల్లో మౌలిక వస్తువుల కల్పనపై డిప్యూటీ సీఎం పవన్తో సంప్రదింపులు జరుపుతామని మంత్రి వెల్లడించారు వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన 4.43 లక్షల ఇళ్లలో సగం ఇళ్లకు 938 కోట్లు చెల్లింపులు జరపకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు పాత బిల్లులను మంజూరు చేయకుండా పెండింగ్లోనే పెట్టారని గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఒక ఇంటిని కూడా నిర్మించలేదన్నారు గృహ నిర్మాణమంతా కేంద్ర నిధులతోనే చేపట్టిందన్నారు 2019-2024 మధ్య 20.6 lakhs ఇల్లు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం 6.8 లక్షలు మాత్రమే కంప్లీట్ చేయగలిగింది మిగిలిన 13.8 లక్షల ఇల్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి దాంట్లో 5.5 లక్షల ఇల్లు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం చాలా గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేద వర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014-2019 మధ్యలో 2,50,000 యూనిట్ కాస్ట్ గా ఉన్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ ని మొత్తం 1.8 lakhs కి తగ్గించేసింది తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వాల మున్సిపల్ పరిధిలో మాత్రం 30,000 మాత్రం ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్ తోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్లని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ ని ₹1,00,000 నుంచి 30,000కి తగ్గించింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్లని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4.43 లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్లకి 937 కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాను జనవరి 2020 అట్టహాసంగా పాత బిల్లులు కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు కానీ ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను రాష్ట్ర ప్రభుత్వ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అంటే మన పరపతి ఎంతవరకు దిగజారిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే ఒక ఎస్ఎన్ఏ అకౌంట్ అని చెప్పేసి ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తే గానీ మేము ఇవ్వము అని చెప్పేసి ఒక దశలో ఈ గృహ నిర్మాణానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆపేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను ఇటువంటి డైవర్షన్ మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో 7% పీనల్ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు 27 కోట్ల రూపాయలు మనం పీనల్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు రావాలని సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించిన పయ్యావుల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైల్పై తొలి సంతకం చేశారు. ఇక మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతామని అన్నారు. జగన్ సభకు రావాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఇక స్వపక్షమైన, విపక్షమైన తామేనని, ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా మేము సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరియేట్ 2వ బ్లాక్లోని తన ఛాంబర్లో సంతకాలు చేసి బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా బాధ్యతలు స్వీకరించిన హోం మంత్రికి రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల దయ వల్ల చంద్రబాబు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టానని అన్నారు. ఒక సామాన్య టీచర్ అయిన తన్ను హోం మంత్రిగా చేసిన పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆమె పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల, ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 yearsలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ని నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యథా రాజా తదా కేడర్, అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్. రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, ఎన్డీఏ లీడర్స్కో మాకో పని చేయమని చెప్పట్లే.
ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా. దీనిలో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా. యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుద్ది. అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసాం అనడానికి కూడా లేదు. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు అదే రకంగా ఉంటే కనుక. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కాకినాడ నగరంలోని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు విస్తృతంగా పర్యటించారు. బుధవారం ఉదయం నగరంలోని కొత్తపేట మార్కెట్, గాంధీనగర్ మార్కెట్, సిద్ధార్థ్ నగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడంలో కార్పొరేషన్ సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని అన్నారు. అప్పుడే కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతామని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఈ బోట్ క్లబ్ యొక్క పరిసరాలు, దీని తాలూకా మెయింటెనెన్స్, నిర్వహణ, అదేవిధంగా సమస్యలు కూడా ఏమున్నాయో తెలుసుకోవడానికి విజిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో దీనికి సంబంధించినటువంటి వర్కర్స్ అసోసియేషన్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్తారు. ఇందులో కొన్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేయగలిగిన కొన్ని ఉంటాయి, కొన్ని సివిల్ వర్క్స్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటి వెంటనే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఇమ్మీడియట్ చేయటం, కొద్దిగా టైం తీసుకొని చేయాల్సిన టైం తీసుకొని కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా వాళ్ళు కూడా కొన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ మెయింటైన్ చేసినటువంటి వాటిని కూడా ప్రాపర్గా ఇక్కడ ఇంకా ఫర్దర్గా స్ట్రీమ్ లైన్ చేస్తాం. దీనికి ఎలక్షన్ టైంలో ఎంసీసీ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టెండర్ ద్వారా మన మెయింటెనెన్స్ చేయడానికి ఒక ఏజెన్సీని కూడా అపాయింట్ చేయడం అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు ఎంసీసీ కంప్లీట్ అయింది కాబట్టి టెండర్స్ ఫైనలైజ్ చేసి రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి ఒక ఏజెన్సీని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 to 3 months 2 monthsకి ఒకసారి వచ్చి దీన్ని కూడా తిరిగి సమస్యలు కూడా ఇక్కడ ఫర్దర్గా ఏమైనా ఉంటే వాటిని కూడా చేయడం జరుగుతుంది. మా సిబ్బంది వెంటనే ఇవాటి నుంచే దీని మీద కరెక్టివ్ యాక్షన్స్ అనేది మొదలు పెడుతున్నారు. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే వాటిని కూడా సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.